ప్రైజ్ రాడు. దేవుని నామాన్ని మహింకలను గాక. నరక్షరుడ కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం కొలస్సీలకు రాసిన పత్రికని మనం చదివినట్లయితే, మన శరీరంలో ఉన్న అవయములను అనగా లోకంలో మనకు శరీరంకి ఇచ్చిన కొన్ని అవయములను మనం విడిచిపెట్టాలి అన్నట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అనగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటున్న కొన్ని అలవాట్లను వదిలిపెట్టాలి అన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అలాగే వాటిల్లో ఒకటిగా లోభత్వము లేదా ధనాపేక్ష అనే దాన్ని దేవుని గ్రంథం మనం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటుంటారంటే, ధనాపేక్ష అనేది లేకపోతే ఎలా మనం బ్రతకగలం, ధనాన్ని సంపాదించాలి అనే ఆలోచన లేకపోతే ఈ సమాజంలో మనం ఎలా సర్వైవ్ అవ్వగలం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ధనాపేక్షకు ధనార్జనకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ఏదన్నా డబ్బులు సంపాదించాలనుకుంటే నిజాయితీగా మనం పనిచేసి మనం డబ్బులు సంపాదించగలం. అదే ధనాన్ని మాత్రమే సంపాదించాలి అనే మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్డదారుల్లో వెళ్ళడానికి లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదించడానికి మనం ప్రయత్నిస్తాం. దాన్నే బైబిల్ ఖండిస్తుంది. అంతేకాని ధనాన్ని అసలు సంపాదించద్దండి అని ఏ దినం కూడా బైబిల్ చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో అనేక మంది ధనవంతులు ఉన్నారు, అనేక మంది ఆస్తిపరులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ధనాపేక్ష లేకుండా ధనార్జన చేయడానికి దేవుని సహకారం అడుగుతాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.